15 ఏళ్ల క్రితం బెంగాల్లో కమ్యూనిస్టు కంచుకోటల్ని బద్దలు కొట్టిన మమతా బెనర్జీకి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. దేదీని గద్దెదించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు పటాపంచలు చేస్తూ ఓటర్లు అనూహ్య తీర్పు చెప్పారు. కానీ వెను ఎరుగని రీతిలో బీజేపీకి సీట్లిచ్చి ఘన విజయం కట్టబెట్టారు. నిజానికి ఈసారి కూడా ఎన్నికల్లో టీఎంసీ గెలుపు ఖాయమని అంతా భావించారు. మహిళా ఓట్లు, సంక్షేమ పథకాలు, స్థానికత నినాదం పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందని దేదీ భావించారు. బెంగాల్లో ఖాతా తెరవాలని దశాబ్దానికి పైగా ఎదురు చూస్తున్న బీజేపీ కలను కల్లగా మార్చుతానని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా దేదీ గద్దె దిగారు. తన శిష్యుడైన సువేందు అధికారి కొట్టిన దెబ్బకు దేదీ కంచుకోట బద్దలయ్యింది. మమతా బెనర్జీ ఓటమికి ఒకట్రెండు కాదు, చాలా కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాదాపు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం తృణమూల్ కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారింది. ఓట్లు తొలగించిన వారిలో ఎక్కువ శాతం తమ మద్దతుదారులేనని, ముఖ్యంగా మైనారిటీలు, మతువా, రాజ్బంషీ సామాజిక వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నారన్నది టీఎంసీ ఆరోపణ. ఆ కారణంగానే తమ పార్టీ చాలా నియోజకవర్గాల్లో వెనుకబడిందని దేదీ అంటున్నారు. నిజానికి పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటముల మార్జిన్ కంటే తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉండటం కూడా దీదీకి మైనస్ గా మారింది. సహజంగానే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు టీఎంసీ విజయావకాశాలను దెబ్బతీశాయి. టీచర్ల నియామక కుంభకోణం, రేషన్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. మాజీ మంత్రి పార్థ చటర్జీ వంటి కీలక నేతల ఇళ్లలో భారీగా నగదు లభ్యం కావటం, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లటం ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలను పంపింది. సందేశ్ ఖాళీలో స్థానిక నేతల వేధింపులపై మహిళలు తిరగబడిన తీరు పార్టీ కోటను బీటలు వార్చింది. మరోవైపు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లేడీ డాక్టర్ హత్యాచార ఘటన మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇది మమతకు పెట్టని కోటగా ఉన్న మహిళా ఓటర్లను బాగానే ప్రభావితం చేసింది. గతంలో బీజేపీ కేవలం ఉత్తర బెంగాల్కే పరిమితం కాగా ఈసారి టీఎంసీకి పట్టున్న దక్షిణ బెంగాల్లోనూ పట్టు బిగించింది. కోల్కతా శివారు ప్రాంతాలైన హౌరా, జాదవ్పూర్లోనూ బీజేపీ భారీగా ఆధిక్యం సాధించింది. సువేందు అధికారి ప్రభావం కూడా టీఎంసీ విజయావకాశాలను దెబ్బతీసింది. మమతకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి భవానీపూర్ వంటి ప్రతిష్టాత్మక స్థానాల్లో ఆమెకు గట్టి పోటీనివ్వటం పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. మమతకు అండగా నిలిచే మైనారిటీ ఓట్లు ఈసారి పూర్తి స్థాయిలో టీఎంసీకి పడలేదు. ఐఎస్ఎఫ్, ఇతర చిన్న పార్టీలు కొన్ని ప్రాంతాల్లో ఓట్లను చీల్చడం బీజేపీకి మేలు చేసింది. మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన కన్యాశ్రీ, లక్ష్మీర్ భండార్ తదితర పథకాలు మహిళలకు ఆర్థిక ఆసరా ఇచ్చిన యువతను మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. యూత్ నాయకత్వ మార్పు కోరుకోవటం దేదీ విజయావకాశాలపై నీళ్లు చల్లింది. కొత్త తరం ఓటర్లు సంక్షేమ పథకాల కన్నా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. టీఎంసీ హయాంలో రాష్ట్రానికి అసలు పరిశ్రమలు రాకపోవటం యువతలో అసంతృప్తికి దారితీసింది. బీజేపీ సోషల్ మీడియా వింగ్ యూత్ ను ఆకట్టుకోవటంలో సఫలం కాగా టీఎంసీ పాత పద్ధతుల్లోనే ప్రచారం సాగించడం ఆ పార్టీకి ప్రతికూలమైంది. దీంతో ఒకప్పుడు వీధుల్లో పోరాడి యువతకు ఆశాకిరణంగా నిలిచిన మమతా బెనర్జీ నేడు అదే యువత ఆకాంక్షలను అందుకోలేక అధికారాన్ని కోల్పోయారు. క్యాడర్ మధ్య సమన్వయ లోపం కూడా మమతా బెనర్జీకి శాపంగా మారింది. ప్రతి నియోజకవర్గంలోనూ పాత తరం, కొత్త తరం నేతలకు మధ్య కోల్డ్ వార్ నడిచింది. టికెట్ల కేటాయింపు విషయంలో ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికల సమయంలో బూత్ స్థాయి కార్యకర్తలను సమన్వయం చేసే నాయకుడు కరువయ్యాడు. ఒక వర్గం పనిచేస్తుంటే మరో వర్గం సహాయ నిరాకరణ చేయటం పార్టీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక వలసల సెగ టీఎంసీ విజయావకాశాలను భారీగా దెబ్బతీసింది. ఎన్నికల ముందు టీఎంసీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరటం పార్టీ పునాదులను కదిలించింది. మమతకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవటమే కాకుండా తమతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్ను కూడా తీసుకువెళ్లారు. పాత నేతలు ప్రత్యర్థులుగా మారటంతో టీఎంసీకి పడాల్సిన సంప్రదాయ ఓట్లు భారీగా చీలిపోయాయి.
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక టీఎంసీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో అసహనాన్ని పెంచాయి. ఈ విషయాన్ని అధిష్టానం గమనించిన క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవటం వల్ల సామాన్య ఓటర్లు పార్టీకి దూరమయ్యారు. దీదీని అధికారానికి దూరం చేశారు. మొత్తం మీద ఆట మొదలయ్యింది నినాదంతో గత ఎన్నికల్లో విజయం సాధించిన మమతకు ఈసారి అదే నినాదం కలిసి రాలేదు. వ్యవస్థపై పోరాడి గెలిచిన ఆమె వ్యవస్థీకృత అవినీతి, ఓటర్ల జాబితా మార్పులతో తన పీఠాన్ని కోల్పోయింది. బెంగాల్లో తన మార్క్ రాజకీయాలతో దశాబ్దన్నర పాటు పాలన కొనసాగించిన దీదీ శకం ప్రస్తుతానికి ముగిసింది. 71 వయసున్న దీదీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక తన తదుపరి తరానికి బాధ్యతలు అప్పచెప్తారా అనే దానికి కాలమే సమాధానం చెప్పనుంది.